అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఎడారిలో పండిన నారింజ చెట్టు. నిశ్శబ్దమైన ఎడారిలో ఒక చిన్న మట్టి గుడిసెలో అమ్మమ్మ ఒంటరిగా జీవించేది. మనుషులు వేరు, తోడుగా ఉన్నది ఒక్కటే, ఆమె పెంపుడు జంతువు కిట్టు, ఒక చిన్న ఎడారి నక్క. ఒకరోజు అమ్మమ్మ తన గుడిసె పక్కన ఒక చిన్న నారింజ విత్తనం నాటింది. దారిలో వెళ్లేవాళ్లు నవ్వారు. ఎడారిలో చెట్టా అన్నారు. కాని అమ్మమ్మ ప్రతిరోజూ తెల్లవారుజామున మైళ్ల దూరం నడిచి నీళ్లు తెచ్చేది. కాళ్ళు వణికేవి, శ్వాస ఆగినట్టయ్యేది. కాని ఒక్కరోజు కూడా ఆగలేదు. ఆమె వెంట కిట్టు ఉండేది. నీళ్లకుండ బరువైతే తాడులాగేది. అమ్మమ్మ కూర్చుంటే చుట్టూ కాపలా కాసేది. రోజులు గడిచాయి, నెలలు అయ్యాయి. ఒక సాయంత్రం ఇసుక మధ్యనుంచి ఒక చిన్న పచ్చ ఆకుపచ్చ కనిపించింది. అమ్మమ్మ కళ్లల్లో కన్నీళ్లు. కిట్టు ఆనందంతో చుట్టూ తిరిగింది. కొన్నేళ్ల తర్వాత ఆ చెట్టు పెద్దదయింది. తీపి నారింజ పండ్లతో నిండిపోయింది. అమ్మమ్మ కిట్టు ఆ చెట్టు నీడలో పండ్లు పంచుకుని తిన్నారు. ప్రయాణికులు ఆగారు. పక్షులు తిరిగొచ్చాయి. ఎడారిలో జీవం పుట్టింది. అమ్మమ్మ మెల్లగా చెప్పింది, ప్రేమతో, ప్రయత్నంతో ఎడారులు కూడా పచ్చబడతాయి. బోధ: నమ్మకం, శ్రమ ఉంటే అసాధ్యం కూడా సాధ్యమే. ఇలాంటి కథల కోసం ఏఆర్ సోల్ ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.